సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారు అల్లీనగర్ సర్వే నంబర్ 27లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ రెవెన్యూ అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపారు. ఎంతో నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే రెవెన్యూ అధికారి నిర్మాణాలు చేపట్టే వ్యక్తి వద్ద నుండి భారీగా వసూలు చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కాజీపల్లి 181 సర్వే నంబర్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే అక్కడ మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం పెద్ద మొత్తంలో రెవెన్యూ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక సామాన్య వ్యక్తి చిన్న నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద వచ్చి మీపైన క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరించి ఆ నిర్మాణాలను కూల్చివేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుల పలుకుబడితో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్లి అక్రమ నిర్మాణాలను ఆపమని చెప్పే ధైర్యం రెవెన్యూ అధికారులకు లేకపోవడం శోచనీయం. జిన్నారం మండలం రెవెన్యూ కార్యాలయంలోని అంతా నేనే అంటూ ఒక అధికారి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్న సంఘటనలు చాలా రోజుల నుంచి ఈ తతంగం నడుస్తూ ఉంది. జిల్లా యంత్రాంగానికి ఈ విషయం దృష్టిలోకి రాకపోవటం విడ్డూరంగా ఉందని ఆ అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. రాయి ఉన్నది మట్టి ఉన్నది మళ్ళీ కట్టాలి. రాయి పోతే జర మళ్ళీ తేవాలంటే కష్టం. ఒక నిమిషం. అన్నా ఎక్కడున్నావునా? ప్యారడైజ్ సిగ్నల్. చెప్పునా? వాళ్ళు వచ్చినాక మాట్లాడితే ఒకసారి చూడు. ఇలా మరీ అంత అవసరం ఉంటే మీరు చెప్పండి, నేను చెప్తాను. వాళ్ళు చెప్తాను చెప్పండి మనం అడగకుంటున్నాను బాగా ఓకే నాకు సపోర్ట్ చేస్తాను. అదే మీరు రేపు వస్తారా? రేపు ఎన్ని గంటలకు చూపిస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడు ఇంకా వేరే ఆయన ఉన్నాడు విలేజ్ అయినా ఆయన చూపిస్తాడు. ఎప్పుడంతో చెప్తే నేను ఆయనకి ఓకే. ఆయన అడ్రస్ ఆయన పేరు దుర్గేష్ అని ఉంటాడు. రండి మీరు, చాలా బాగుంది. రైటా సపోర్ట్ నేను చేస్తాను. అది చేస్తాను మీకు 100%. ఈరోజు ఉదయం జిన్నారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారి మీద సోషల్ మీడియాలో అట్లనే మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా అడ్వర్స్ న్యూస్ అనేటువంటిది పబ్లిష్ అవడం జరిగింది. అది ఎట్లా అంటే అతడు ఒక హోటల్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర నుంచి ఓ ప్యాకెట్ లాంటిది తీసుకోవడం అనేది మనకి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనికి సంబంధించి
నేను ఈ జిన్నారం మండల ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున అతని వివరణ కోరటం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ గారు దీని మీద పూర్తి విచారణ చేయటం జరిగింది. ఈ విచారణ నివేదికని జిల్లా కలెక్టర్ గారికి మన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటిని సిఫారసు చేస్తూ రిపోర్టు నివేదిక అనేటువంటిది ఉన్నతాధికారులకి ముందు ఆర్డీఓ గారికి పంపటం జరుగుతుంది. అదే కాపీని శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తుంది? ఆర్ఐ గారు ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి ఇది చాలా లాంగ్ స్టాండింగ్గా పరిగణిస్తూ, ఎందుకంటే 5 సంవత్సరాలు అనేది ఒకే వ్యక్తి ఒకే స్థానంలో ఉంటే ఇట్లాంటి ఆరోపణలు ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎఫిషియెంట్ ఇన్స్పెక్టర్ని ఇంకొక అతని ప్లేస్లో కూడా అలాట్ చేయవలసిందిగా సిఫార్సు చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఫిర్యాదులు అనేటువంటివి నమోదవడం జరుగుతుంది. అది నేను ఇక్కడ పనిచేయడానికి 5 నెలల క్రితం ఇక్కడికి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను వచ్చినప్పుడు కూడా ఈ డిమాలిషన్కి సంబంధించి ఆయన ఎక్కువ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఉండడం జరుగుతుంది. దాని మీద కూడా కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా విచారణ చేశాము. ఈ నివేదికను ఉన్నతాధికారులకి సమర్పిస్తాం.